కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఆగస్టు 1 నుంచి రాబోతున్నటువంటి కొత్త వేతనము ఇవ్వాలని చెప్పేసి ఆ కొత్త వేతనంతో పాటు టెండర్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉన్నదో దీనికి నిజామాబాద్ జిల్లాతో పాటు అటు కామారెడ్డి జిల్లా, అటు ఆదిలాబాదు, కరీంనగర్ సంబంధించినటువంటి జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక జిల్లా సంబంధించినటువంటి పేషెంట్లు ఇలా ఐపీ కానీ ఓపీ కానీ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి బెడ్ల సంఖ్య పెంచాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విన్నవించిన పెట్టే సంగతి అందరికీ తెలిసిందే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఓపీ ఐపీని దృష్టిలో పెట్టుకొని 1000 పడగలకు పెంచాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు 1000 పడగలకు పెంచడంతో పాటు ఇలా శానిటేషన్, అదేవిధంగా సెక్యూరిటీ, అదేవిధంగా పేషెంట్ కేర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళతో పాటు డాక్టర్లు, అదేవిధంగా నర్సులు సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది సరిపోవడం లేదు కాబట్టి సిబ్బందిని కూడా పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కొత్తగా రాబోయేటటువంటి కార్పొరేషన్ టెండరా ఈ ప్రభుత్వం వేసే దాంట్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఈ కోర్టు నిర్ణయం చేసిందో సుప్రీంకోర్టు 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇలా ఆసుపత్రి సిబ్బంది అనేక రోగాలతో వచ్చిన ప్రజలకు, పేద ప్రజలకు ఇలా సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేస్తున్నటువంటి సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ అధికారులు నిర్ణయించినటువంటి ప్రకారం 20 రోజుల పనికి ఒకరోజు సెలవు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం సెలవులు ఇవ్వాలని చెప్పేసి జాతీయ పండగ ఆర్టీసీ సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్లకు బాధ్యత ఇస్తూ నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తా ఉన్నది ఈ ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్ని కూడా కలెక్టర్ల చేతిలో పెడతామని చెప్తా ఉన్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కోరుతా ఉన్నాం, ఇలా ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఏవైతే ఉన్నారో వీళ్ళు సరిపోవడం లేదు, సంఖ్య పెంచాలా, వీళ్ళకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం పెడిసేవన పెడితే మరిన్ని ఉద్యమాలకు ఏఐటీసీ సిద్ధంగా ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. డ్యూటీ చేస్తున్నాం మేము. ఇప్పటిదాకా మాకు ఇట్లనే అయ్యింది. ఇప్పుడు మేము జీతం చేస్తున్నాము. కాంగ్రెస్ రావాలని కోరుకున్నాము. రేవంత్ రెడ్డి సారు మరి మీరు మమ్మల్ని అందరినీ గమనియాలా, మమ్మల్ని చూడండి. మళ్ళీ వచ్చిన జీవో ఇప్పుడు ఇచ్చిన జీతం మాకు ఎటు సరిపోతలేదు. అన్ని కిరాయిలు ఉన్న వాళ్ళం ఉన్నాం, గరీబ్ వాళ్ళం ఉన్నాం. ఈ పని చేస్తున్నాం, ఇంత గలీజ్ పని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవాలా. మాకు జీవో ప్రకారంగా జీతం ఇవ్వండి. మళ్ళీ మంది తక్కువ ఉన్నారు, సంఖ్య పెంచండి. సరిపోవడం లేదు, చాలా తక్కువ ఉంది సంఖ్యను కూడా పెంచాలి. అలాగే కొంతమంది 20 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నారు, 500 నుంచి. మాకు జీతాలు కూడా సరిపోవడం లేదు. కిరాయి కట్టుకుంటున్నాం, ఆటో కిరాయిలకి అంటే మాకు మిగలడం లేదు. కాబట్టి అందరికీ మాకు వచ్చిన జీవో ప్రకారం మా అందరికీ జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేష్. మేము ఇక్కడ కార్మికులం. మాకు కూడా ఇక్కడ జెంట్స్ వాళ్ళు కూడా మేము కూడా వర్క్ చేస్తాం కాబట్టి 7 అంతస్తులు ఉన్నా కానీ మరి ఇక్కడ చేయించిన తర్వాత కూడా వేరే కొత్త హాస్పిటల్కి వెళ్ళమంటారు. మాకు కూడా ఇక్కడ సిబ్బంది సరిపోవడం లేదు. కాస్త సిబ్బందిని కూడా పెంచాలని చెప్పేసి కోరుతాం.